కేంద్రంలోని ఎస్సీ ఎస్ఎంహెచ్ అయినటువంటి గర్ల్స్ హాస్టల్లో ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కథనం ప్రకారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేమందరం కూడా వెళ్లి ఆ యొక్క హాస్టల్ వార్డెన్ను అదేవిధంగా విద్యార్థినులను కూడా అడిగి వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఆ హాస్టల్లో చూసుకున్నట్టయితే ఆ మేడం గత కొన్ని రోజులుగా విద్యార్థినులను రాత్రిపూట ఇష్టానుసారంగా కొట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఆ వీడియోలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఏదైతే ఈ రోజు వచ్చినటువంటి పేపర్ ప్రకటన పైన ఏంటి మేడం మీ స్పందన ఏంటి, ఇట్లా వచ్చింది పేపర్ పైన మీరు ఎట్లా స్పందిస్తారు ఏందని చెప్పి అడిగితే అక్కడ మేడం ఏమంటున్నా అంటే అట్లా ఎవరు రాలేదు, నా మీద అట్లాంటి ఆరోపణలు చేయవద్దని చెప్పి మేడం చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ నైట్ పూట వచ్చినటువంటి ఆగంతకులు ఎవరైతే ఉన్నారో తక్షణమే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే అక్కడ విద్యార్థినులు ఆ మేడం యొక్క భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఆ విద్యార్థినులు కూడా హాస్టల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. విద్యార్థులందరూ కూడా చాలా మంది విద్యార్థినులు కూడా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ యొక్క ఎస్సీ గర్ల్స్ ఎస్ఎంహెచ్ హాస్టల్ మేడం అయినటువంటి భవానీ మేడం గారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రాజ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.